ముందుగా ఒక చిన్న క్యాబేజీ ముక్క, అలాగే ఒక చిన్న సైజ్ క్యాప్సికమ్ ముక్క, 4 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, ఒక క్యారెట్ని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు పోహాని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి, ఒక కప్పు పోహాకి సేమ్ అదే కప్పుతో ఒక కప్పు వాటర్ పోసి పోహాని ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. 5 నిమిషాలు అయిపోయింది. పోహా బాగా నానిపోయింది. ఇప్పుడు పోహాలో ఉన్న నీళ్ళని ఓ చేత్తో పిండేసి పోహాని సపరేట్గా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో చిన్నగా సన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. అల్లం ఒక 1/2 టేబుల్ స్పూన్, అలాగే వెల్లుల్లి ముక్కలు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే క్యాప్సికమ్ ముక్కలు, అలాగే కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే కట్ చేసుకున్న క్యాబేజీ వేసి ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సుమారు ఒక 5 నిమిషాల్లో ఫ్రై అయిపోతుంది. వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటన్నిటిని కొద్దిగా పక్కకు జరుపుకొని కడాయిలో ఉన్న స్పేస్ లేదా ఖాళీలో ఇప్పుడు మనం అందులో కోడిగుడ్ని పగలగొట్టుకొని ఒక గెరిటతో కోడిగుడ్డుని కొద్దిగా పెద్ద సైజు ముక్కలుగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల తినేటప్పుడు ఎగ్ చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని వెజిటేబుల్స్తో మిక్స్ అవ్వకుండా సపరేట్గా ఎగ్ ఫ్రై అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు. కోడిగుడ్డు బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వెజిటేబుల్స్ని, కోడిగుడ్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా చిటికెడు పసుపు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే కొద్దిగా సాల్ట్ లేదా మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న పోహా వేసుకొని ఒక 5 నిమిషాలు గెరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఎగ్ పోహా రెడీ అయిపోయినట్టే. ఎగ్ పోహా రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.